అలాంటి సందర్భానికి లోనవుతూ ఉంటారా అంటే, వాళ్ళు తీసుకునే సందర్భం, ఫేస్ చేసే సిట్యుయేషన్ ఏదైనా వీళ్ళు అలా పర్సీవ్ చేసుకుంటూ ఉంటారు. అది లైఫ్ డేంజర్ లాగా దాని నుంచి ఇమ్మీడియేట్‌గా బయటపడాలి. లేకపోతే మనం చనిపోతాం. ఎక్కువగా ఆలోచించడానికి, సమయం తీసుకోవడానికి టైం ఉండదక్కడ. సో, థిస్ ఈస్ సో అక్యూట్ థట్ ఐ హావ్ టు రియాక్ట్ ఇన్ ఎనీ వే. దాని నుంచి బయటపడడానికి వెంటనే ఏదో ఒకటి చేసేయాలి. లేకపోతే ఆ వచ్చే థ్రెట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. So he perceives situation as an acute threat and reacts intensively, instinctively, sharply and intensely. వాడే పదాలు ఎలా ఉంటాయంటే అక్యూట్‌లో సడెన్, వయలెంట్, పానిక్, యాంగర్, రిఫ్లెక్సివ్, ఇన్‌స్టింక్టివ్, ఎస్కేప్, టెర్రర్, ఫ్రైట్, అలార్మింగ్ సిట్యుయేషన్. సో ఎగ్జాంపుల్‌కొచ్చేసరికి సడెన్ అంటే ఎలా ఉంటుందంటే he perceives a situation as if happening very suddenly. ఇది సడెన్‌గా ఇలా అయిపోయింది. ఒక వార్త వినేసాను. సడెన్‌గా నేనొక వార్త విన్నాను. లైక్ థట్. ఏం చేస్తావు? సడెన్‌లీ ఐ జంప్, ఐ హౌల్, ఐ షౌట్, ఐ ఫ్రీజ్ లో ఇవన్నీ ఆహ్, మొమెంటరీలీ ఆ క్షణంలో ఇన్‌స్టింక్టివ్‌గా జరిగిపోయే ఫంక్షన్స్ వాళ్ళలో. సో, పర్సీవ్ చేసుకోవడం సడెన్‌గానే అనిపిస్తది. అండ్ వాళ్ళ రియాక్షన్ కూడా సడెన్‌గానే ఉండిపోతుంది. వీళ్ళలో ఉండే డెల్యూజన్స్ లైక్ గోస్ట్స్, మాన్‌స్టర్, డెవిల్స్ లేదా ఏదైనా అటాక్ చేయడానికొస్తుంది. డాగ్స్ లైక్ థట్. లేదా ఒక లోయలోకి పడిపోతున్నాం సడెన్‌గా ఎవరో తోసేసారు. ఆ టైంలో వాళ్ళకి కలిగే సెన్సేషన్స్, జరిగే ఫంక్షన్స్ అక్యూట్‌గా ఉంటాయి. సో, ఇందులో వచ్చేసి ప్రతి మాయాజంకి కూడా మళ్ళీ ఒక సక్సెస్ స్టేటు, ఒక ఫెయిల్యూర్ స్టేటు ఉంటాయి. పర్సన్ మన దగ్గరికొచ్చిన స్థితిని బట్టి అతను సక్సెస్‌లో ఉన్నాడా? ఫెయిల్యూర్‌లో ఉన్నాడా? అనే దాన్ని బట్టి కూడా తను చూపించే ప్రతిచర్య డిపెండ్ అవుతూ వస్తుంది. అక్యూట్‌కొచ్చేసరికి సక్సెస్ ఫేజ్‌లో ఉన్నప్పుడు పర్సన్ ఎస్కేప్స్, ఇన్‌స్టింక్టివ్‌లీ రియాక్ట్స్. తను ఆ మొమెంట్‌లో ఏం చేయగలడో అది చేసేస్తాడు. వీలైనంత వరకు దాని నుంచి బయట పడిపోతాడు. దానికి సరైన రీతిలో ప్రతిస్పందన ఉంటుంది. అదే ఒక ఫెయిల్యూర్ అక్యూట్ మయాజం అయినప్పుడు దే గెట్ పానిక్, షౌట్, స్టూపిఫైడ్ మగతలోకెళ్ళిపోతారు. నంబ్ అయిపోతారు. ఇమ్మొబైల్ కదలకుండా ఉండిపోతారు. సక్సెస్ స్టేజ్‌లో అయితే దాని నుంచి బయటపడే అటెంప్ట్స్ చేస్తారు. వీళ్ళెంత వరకు బయటపడగలుగుతారు అనే విధంగా చెప్తారు. అక్యూట్‌లో వచ్చే పాథాలజీస్ కూడా అలాగే ఉంటాయి. అక్యూట్ మైగ్రేన్‌కి సంబంధించిన పాథాలజీస్‌లో కూడా. పానిక్ అటాక్, సడెన్‌గా భయపడిపోవటం, ఏదైనా జరిగిపోవటం. ప్రతిదీ ఆహ్, వెంటనే సడెన్‌గా జరిగిపోయి ఉంటుంది. సడెన్ మానిఫెస్టేషన్స్. అపోప్లెక్సీ, మానియా, ఫీవర్స్. సో, అక్యూట్‌కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు తెలిసిన రెమెడీసే చాలా వరకు. అకోనైట్, బెల్లడోనా, స్ట్రెమోనియం.
సో, అక్యూట్ మయాజంకొచ్చేసరికి ఒక స్టిమ్యులై ఉంటుంది. ఒక థ్రెట్ ఉన్నప్పుడు దానికి ఆహ్, తీసుకునే విధానం వెరీ షార్ప్, ఇంటెన్స్, హైగా ఉంటుంది. అండ్ ద రియాక్షన్ ఈస్ స్పాంటేనియస్, సడెన్, ఇన్‌స్టింక్టివ్. సో, దాని నుంచి వీలైనంత వరకు బయటపడగలుగుతారు. బయట పడలేకపోతే డెత్తే, ఇంకా చనిపోవటమే అన్న మూడ్‌లో ఉంటారు వాళ్ళు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అన్నది, ఒకవేళ ఒక హెడేక్ ఒస్తుంది. అది ఇయర్స్ నుంచి ఉండొచ్చు. కానీ నొప్పొచ్చినప్పుడు దట్ ఈస్ సో సివియర్, సో సడెన్ దట్ నేను చచ్చిపోతానేమో అనేంత నొప్పి ఒస్తుంది. ఒకవేళ అప్పటితో తగ్గిపోయిందంటే మళ్ళీ ఎప్పుడో తలనొప్పొస్తే అప్పటిదాకా నాకేం ఇబ్బంది ఉండదు. కానీ అవి వచ్చినప్పుడు మాత్రం చాలా సివియర్. ఆ పెయిన్‌తో నేను చచ్చిపోతానేమో అనిపిస్తది. ఇండీడ్ టు కట్ దట్ పార్ట్, ఆ భాగాన్ని తీసి పక్కన పెట్టేయాలి, కట్ జేసేయాలి అనేంతలా ఉంటుంది. సో, ఈ విధంగా పేషెంట్స్ ఇచ్చే వర్బాటిం ఉంటది అక్యూట్ మైగ్రేన్స్‌లో. ఓకే. అక్యూట్ తర్వాత సోరా గురించి చెప్పుకుందాం. సోరా ఈస్ ద పాజిబుల్ టైప్. వై ఇట్ ఈస్ పాజిబుల్ అంటే, వీళ్ళు చూచే విధానం, పరిస్థితుల్ని ఎక్కడైనా సరే వీళ్ళు చూచే విధానం వీలైనంత వరకు గూడా ప్రతిదీ నాతో అవుతుంది. ఇది పాజిబుల్ అనే మైండ్ సెట్‌లోనే ఉంటారు. సిట్యుయేషన్ కెన్ బి వరీయింగ్ ఫర్ మీ, బట్ నెవర్ హోప్‌లెస్. నెవర్ గివ్ అప్. ఇట్ ఈస్ పాజిబుల్ విత్ ఎఫర్ట్స్. నేను ప్రయత్నం చేస్తే దీని నుంచి బయటపడగలుగుతాను. యెస్, నాతో అవుతుంది అనేలాగానే ఉంటారు ఎప్పటికి కూడా. ఒకవేళ వీళ్ళు ప్రయత్నంలో లైఫ్‌లో ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు కానీ, హోప్ అనేది పోదు వీళ్ళకి. నాతో అవుతుందిలే అన్న మూడ్‌తోనే ఒకవేళ ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఇంక నాతో అవ్వద్ది అని వదిలేసేయడం అనేది సోరిక్ మయాజంలో ఉండదు. అదెప్పుడు సోరిక్ మయాజం సక్సెస్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నన్ని రోజులు కూడా. ఏ సిట్యుయేషన్ ఎదురైనా సరే, ఎలాంటి సందర్భంలో అయినా సరే, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ మీ అని చెప్తారు. ఆ హోప్ అనేది ఎక్కడి దాకంటే, ఒకవేళ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా కూడా వన్ డే నేను సక్సెస్ అవుతాను అన్నట్లుగానే ఉంటారు. దేర్ మే బి యాంక్సైటీ, స్ట్రగుల్, ఎఫర్ట్, బట్ దేర్ ఈస్ కాన్ఫిడెన్స్. డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో అయినా సరే కాన్ఫిడెన్స్ ఉంటది, హోప్ ఉంటది. నేను పూర్తిగా బయటపడగలుగుతాను ఈ సిట్యుయేషన్‌లోంచి అని. వాళ్ళు ఎదుర్కొనే సందర్భాలు, వాళ్ళు ఫీల్ అయ్యేది కూడా లైఫ్ థ్రెటనింగ్‌గా ఫీల్ అవ్వరు. దాన్ని అలా చూడరు. మనకేం డేంజర్ లేదు. మనం దీంట్లోంచి బయటపడతాం అనే విధంగానే పరిస్థితుల్ని చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇలాంటి వాళ్ళలో వచ్చే పాథాలజీస్ కూడా అలాగే ఉంటాయి. మనం సోరిక్ రెమెడీస్‌ని తీసుకుంటే వీలైనంత వరకు కూడా లైఫ్ థ్రెటనింగ్ పాథాలజీస్ ఉండవు సోరిక్ మయాజం పీపుల్‌లో. సో, ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఆ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ వీలైనంత వరకు అన్నీ కూడా రివర్సిబుల్ చేంజెసే ఉంటాయి. వాళ్ళు ఎదుర్కొనే పాథాలజీస్‌లో కూడా. అదే సోరిక్ మయాజం ఫెయిల్యూర్ స్టేట్‌లోకెళ్తే ఒకవేళ ఆహ్, అంటే లైఫ్ సిట్యుయేషన్స్ అలా ఎదురయ్యాయి. వన్ ఆఫ్టర్ ది అదర్ డెస్పరేట్ కండిషన్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. ఒకానొక టైంలో వాళ్ళు హోప్ కోల్పోయారన్నప్పుడు వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేరింక ఫెయిల్యూర్ స్టేట్‌లో. దే గివ్ అప్ ఈజిలీ. డెస్పైర్ ఆఫ్ రికవరీ, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. ఏది తీసుకున్నా ఇంకిది అవ్వదు, ఇంకిది నాతో కాదు, నేను చెయ్యలేను అన్న మోడ్‌లోకెళ్ళిపోతారు. ప్రతి దాన్ని గూడా తేలిగ్గా వదిలేయగలుగుతారు.
మనకి సోరినం మెటెర్‌మెడికాన్ చూస్తే గిన వీలైనంత వరకు ఇటువైపు ఉంటుంది. వీలైనంత వరకు కూడా నాతో అవ్వదు, ఇంకా ఏం చేత కాదు, నేను చేయలేను అన్న మోడ్‌లోనే ప్రెజెంటేషన్ ఉంటుంది. అదే సక్సెస్ స్టేట్‌లో ఉన్న వరకైతే ప్రతిదీ నాతో అవుతుంది. నేను చేయగలుగుతాను. ఆ హోప్ అనేది ఎప్పటికైనా ఉంటుంది. ఈవెన్ దో ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా కూడా వన్ డే నేను సక్సెస్ అవ్వగలుగుతాను అన్న మోడ్‌లోనే ఉంటారు. దానికోసం ఎఫర్ట్ పెడుతూనే ఉంటారు. స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో, ఏదైనా నేను తలచుకుంటే నేను దీన్ని ఎఫర్ట్ పెడితే దీన్ని చేయగలుగుతాను. హోప్‌ఫుల్ అండ్ మస్ట్ స్ట్రగుల్ టు మెయింటైన్ ద పొజిషన్. ఎగ్జాంపుల్ సల్ఫర్, సోరినం, కల్కిరకార్, బ్లైకోపోడియం, క్యుప్రమేట్, గ్రాఫైటిస్. సో, వీటన్నిటిలో కూడా పాథాలజీస్ వీలైనంత వరకు ఆహ్, ఇర్రివర్సిబుల్ ఉండవు. స్ట్రక్చరల్ చేంజెస్ వరకు ఉండవు. వి ఆహ్, మోస్ట్‌లీ రివర్సిబుల్ పాథాలజీస్, ఫంక్షనల్ డిజార్డర్సే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సైకోటిక్ మయాజం. Psychotic miasm also called fixed type. Acute miasm is the panic type. Soric miasm is the possible. Psychotic is the fixed type. The keywords వచ్చేసి hiding with egotism and fixity. ఎందుకు ఈ వర్డ్స్ వాడుతున్నారంటే, ఏదైనా సరే వాళ్ళకున్న లోపాన్ని కావచ్చు, వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని కావచ్చు, వాళ్ళు ఫీల్ అయ్యేదాన్ని కావచ్చు, దే డోంట్ లైక్ టు షో టు ది అదర్స్. అది బయటికి చూపించాలని అనుకోరు. చూపించడానికి ఇష్టపడరు. వీలైనంత వరకు కూడా ఈవెన్ ఒక సందర్భం ఎదురవుతున్నప్పుడైనా దాన్ని అవాయిడ్ చేస్తాను ట్రై చేస్తారు. అండ్ దాన్ని అవాయిడ్ చేస్తూ కనపడకుండా చేసే ప్రయత్నంలో యాంటిసిపేట్స్ ఇది బయటికి తెలిసిపోద్దేమో, నా గురించి అందరూ ఇలా తెలుసుకుంటారేమో, నాలో ఈ లోపం ఉందని తెలిసిపోతుందేమో అన్న ఒక యాంటిసిపేషన్ రన్ అవుతుంటుంది. దాంతోటి ఇది ఎలాగైనా కనపడకుండా చేయాలి, దాచిపెట్టేసుకోవాలి అనే ఒక హైడింగొస్తుంది. అవాయిడెన్స్ ఒస్తుంది. సో, వీళ్ళు ఒకవేళ ఇలా అనుకుంటున్నవి బయటికి తెలిసిపోయాయి. వాళ్ళలో ఉన్న లోపం, వీక్‌నెస్ ఎనీథింగ్ అది మైండ్ ఆర్ ఫిజికల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నది గానీ, బయటికి తెలిసిపోయిందన్నప్పుడు దే విల్ యాక్సెప్ట్ ఇట్. సరే ఇంతే గదా! ఇంకేం అవ్వదు గదా! ఇంతకు మించి అన్న వేలో దాన్ని యాక్సెప్ట్ చేసి తీరుతారు. ఏ సందర్భంలో అయినా సరే, సరే నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇంక దీని నుంచి బయటపడలేను. సరే దీనితోటి జీవించేద్దాం అన్న ధోరణిలో ఎక్కువగా ఉంటారు తప్ప, దీని నుంచి బయటపడతాం, బయటపడగలుగుతాం, సరే స్ట్రగుల్ అవుదాం అన్న పార్ట్ చాలా తక్కువగా ఉంటది. ఈవెన్ థో ఇనీషియల్‌గా ఒకవేళ 1 ఆర్ 2 అటెంప్ట్స్ ఇవ్వగలిగినా కూడా దే ఈజిలీ యాక్సెప్ట్ ఇట్. సరే దీంతో పాటుగా జీవించేద్దాం. ఉన్నన్నాళ్ళు ఉందాం అన్న మోడ్‌లో ఉండిపోతారు. సో, మొన్నటిదాకా మనం చెప్పుకున్న 'లాక్కెన్‌హమ్' ద బెస్ట్ ఎగ్జాంపుల్. అందులో మయాజం పార్ట్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు సార్. ఆ కేసెస్‌లో కూడా చూయిస్తూ వచ్చారు మనకి. సో, సైకోటిక్ మయాజం వాళ్ళు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ వాళ్ళెలా తీసుకుంటారంటే, దే ఆర్ డిఫికల్ట్ బట్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. మనం ఓవర్‌కమ్ చేయడానికి డిఫికల్ట్ అనిపిస్తది. కానీ ప్రాణాపాయం ఉండదు. దాంతో పాటుగా మనం కలిసి జీవించొచ్చు అన్న మోడ్‌లో ఉండిపోతారు. వాళ్ళ ఇంటర్నల్ వీక్‌నెస్ హైడ్ చేయడం కోసం సీక్రెసీ ఉంటది. దే స్ట్రగుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ల్యాండెడ్ టు యాక్సెప్టెన్స్. సో, ఈ చైన్ ఇలా రన్ అవుతుంటుంది. సీక్రెటివ్, ఫిక్స్‌డ్ వీక్‌నెస్,
అవాయిడెన్స్, యాక్సెప్టెన్స్, కవరింగ్ అప్. ఒకవేళ అది ఎక్స్‌పోజ్ అయినప్పుడు వచ్చే ఫీలింగ్స్ వచ్చేసి గిల్ట్. ఎవరికైనా ఏదైనా తెలిసిపోయింది వాళ్ళ ఇంటర్నల్ వీక్‌నెస్ అన్నప్పుడు ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీక్‌నెస్ ఉందనుకుందాం. వీక్‌నెస్ ఈస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. బట్ హి ఫెల్ట్ హి మస్ట్ కవర్డ్ అప్. తనలో ఈ లోపం, ఈ వీక్‌నెస్ ఉన్నది బయటికి తెలియకూడదు. కవర్ చేసుకోవాలి. కవర్ ఆర్ మాస్క్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఈగోటిజం. ఫిక్స్డ్ అండ్ ఫోర్స్‌ఫుల్ ఒపీనియన్స్. కంపల్సివ్ యాక్ట్స్. ఒక దాని పట్ల వాళ్ళకి ఒక ఫిక్స్‌డ్ నోషన్స్ ఉంటాయి. లైక్ మెనీ ఫుడ్ ఐటెమ్స్ సైకోటిక్ మేనేజ్మెంట్స్ వల్ల ఇది నాకు పడదు. ఇది ఇంతే అన్న ధోరణిలో ఉండిపోతారు. ఈవెన్ కొత్తదాన్ని అటెంప్ట్ చేయాలన్నా కూడా ఏమో ఇది పడదు కదా నాకు. ఇది తీసుకుంటే ఏమవుతుందో అన్న వీళ్ళంత విధంగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకొచ్చే కళలు ఎలా ఉంటాయంటే కవరింగ్ వన్ సెల్ఫ్. పూర్తిగా తను కవర్ చేసేసుకుంటున్నట్లు ఆర్ ఎక్స్‌పోజ్డ్. దే మస్ట్ కన్సీల్ ఫ్యాక్ట్స్. దాపరికం నిజాలేవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టేసేయాలి. కవర్ అప్. నో వన్ షుడ్ సీ థిస్ అనేలాగా ఉంటారు. సో, ఇలాంటివి నాకు లోపాలున్నాయి. వీటితో పాటు మనం ఉండిపోదాం. సరే ఇది ఉంది. ఇదేం చేయదు గదా మనల్ని. సరే దీంతో పాటు ఉండిపోదాం. లైఫ్ లాంగ్ ఎన్నాళ్ళైనా ఇలాగే ఉందాం. అనే ధోరణిలోనే ఉంటారు తప్ప దే డోంట్ ట్రై టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. దే డోంట్ ట్రై టు ఓవర్‌కమ్ ఇట్. సో, బేసికల్‌గా సైకోటిక్ మేనేజర్‌లో లోపల ఒక వీక్‌నెస్ అనేది ఉంటది. ఆ వీక్‌నెస్‌ని వాళ్ళు హైడ్ చేస్తూ వస్తారు. దాన్ని ఇంకొకరికి తెలియకుండా కవర్ అప్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళు వివిధ సందర్భాల్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అందులోకెళ్ళకుండా ముందుగానే అవాయిడ్ చేస్తుంటారు. ఒకవేళ ఏదైనా వాళ్ళతో కానిది అనుకున్నప్పుడు ఆహ్, ఇది చేయొచ్చు కదా సార్! ఇందులో హెల్ప్ చేయొచ్చు కదా! నాకు ఇలా అన్నప్పుడు, వద్దులెండి మనకెందుకిది, మనకెందుకొచ్చింది దాంతో వాళ్ళు వాళ్ళే చూసుకుంటారులే అంటారు తప్ప, ఆ సందర్భంలోకి వాళ్ళు దిగరు. వీళ్ళకొచ్చే పాథాలజీస్ కూడా అలాగే ఉంటాయి. ఈ హైడింగ్, కవర్ అప్ వీటి వల్ల ప్రతిదీ దాచిపెట్టేసుకోవటం వల్ల ఆహ్, లోనయ్యే వ్యాధులు లైక్ వాట్స్ కావచ్చు, కాన్స్ కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎదుగుదలలొచ్చేస్తాయి. ప్రతిదీ కవర్ చేసుకోవడం వల్ల. అండ్ ఆస్తమా కూడా సైకోటిక్ మేనేజర్ కిందకే వస్తది. ఇందులో సక్సెస్, ఫెయిల్యూర్ స్టేట్ గురించి చెప్పాలంటే, సక్సెస్ స్టేట్‌లో దే యాక్సెప్ట్, దే కీప్ ఫిక్స్‌డ్. ఇంకొకరికి దాచిపెట్టడం, ఇంకొకరికి కనపడకుండా కవర్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. కవర్ అప్, హైడింగ్, ఫిక్స్డ్ ఐడియాస్. అదే ఫెయిల్యూర్ స్టేట్‌కొచ్చేసరికి దే ఫీల్ గిల్ట్, రిమోర్స్, సెల్ఫ్ రిప్రోచ్, బీయింగ్ ఎక్స్‌పోజ్డ్. వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో, ఎలాగైతే ఉండాలనుకున్నారో దాంట్లో సక్సెస్ అవుతున్నప్పుడు ఆ సక్సెస్ ఫేజ్ కనిపిస్తది. దాంట్లోంచి ఫెయిల్యూర్ అయినప్పుడు దే ఫీల్ గిల్ట్. అయ్యో! తెలిసిపోయింది అన్న క్షణం. సెల్ఫ్ రిప్రోచ్ వాళ్ళని వాళ్ళు తిట్టుకోవటం, వాళ్ళని వాళ్ళు అనుకోవటం. బీయింగ్ ఎక్స్‌పోజ్డ్. సరే ఇంక ఇది ఇంతే కదా! తెలిసిపోయింది కదా అందరికి. సో, దాని గురించి ఇంకా వదిలేసేయటం. బయటికి కనపడేలాగా చేసేయటం. ఆ వీక్‌నెస్ గాని అలా. అది ఫెయిల్యూర్ స్టేట్‌లో కనిపిస్తది. రెమెడీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి టూజా, మెడోరినం, నాట్రమ్ సల్ఫ్, లాక్టేనమ్, పల్సటిల్లా, సైలీషియా.
నెక్స్ట్ మ్యాజియం వచ్చేసి సిఫిలిటిక్. ఇంపాసిబుల్. సో ద సిట్యుయేషన్ ఈస్ ఇంపాసిబుల్. ఐ హావ్ నో ఛాన్స్ ఆఫ్ సక్సీడింగ్. ఓన్లీ డ్రాస్టిక్ డిస్ట్రక్టివ్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ ఎనీ వర్క్. వాళ్ళు ఫేస్ చేసే సిట్యుయేషన్స్‌ని వాళ్ళు పర్సీవ్ చేసే విధానం. ఇది ఇంకా అవ్వదు. ఎలాంటి సందర్భమైనా సరే. ఈవెన్ దో అవి మామూలుగా ఇంకొక పర్సన్ చేయగలిగేటివైనా, వీళ్ళలో సిఫిలిటిక్ మైజన్ రన్ అవుతున్నప్పుడు, వాళ్ళు ఆ సిట్యుయేషన్‌ని పర్సీవ్ చేసే విధానం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇది అవ్వదసలు అనుకుంటారు. సో, దాని నుంచి బయటపడడానికి ఏదైనా అటెంప్ట్ చేయాలంటే, ఆ అటెంప్ట్ వచ్చేసి చాలా డ్రాస్టిక్‌గా, డిస్ట్రక్టివ్‌గా ఉంటది. సో, ఆ ప్రాసెస్‌లో హ్మ్, వాళ్ళకి సెల్ఫ్ డిస్ట్రక్షన్, డ్యామేజ్ అవ్వటం అనేది ఉంటది. ఒక సిట్యుయేషన్ నుంచి బయటపడడంలో. ద సిట్యుయేషన్ బియాండ్ రికవరీ లీడింగ్ టు కంప్లీట్ హోప్‌లెస్‌నెస్ అండ్ డిస్పేర్. నో లైట్ అని చెప్తారు. ఇన్ డెస్పరేషన్ హి ట్రైస్ టు చేంజ్ ద సిట్యుయేషన్ అండ్ ద రిజల్ట్ ఈస్ టోటల్ డిస్ట్రక్షన్. ఆ అటెంప్ట్‌లో వాళ్ళేదైనా హ్మ్, రికవరీ అవ్వడం కోసం చేసే ప్రయత్నంలో టోటల్ డిస్ట్రక్షన్ జరిగే ఛాన్సెస్ ఉండేలాగా జేస్తారు. సో, వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంటది. అండ్ దే గో ఫర్ గో విత్ ద చాయిస్ ఆఫ్ సూసైడ్ ఆర్ హోమిసైడ్ అంటాం కదా! వాళ్ళు చనిపోవడం లేదా ఇంకొకరిని చంపడం అనేలాగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. ఇక్కడికొచ్చేసరికి ఫెయిల్యూర్ సోరాలో కూడా మనం ఆహ్, కంప్లీట్ హోప్‌లెస్ అని చెప్తాం. కానీ అక్కడ డిస్ట్రక్షన్ పాథాలజీ అనేది ఉండదు. సారీ, డిస్ట్రక్టివ్ బిహేవియర్ అనేది ఉండదు. కానీ సిఫిలిటిక్ మైజంకొచ్చేసరికి ఈ హోప్‌లెస్ స్టేట్‌లో ఆహ్, ఆ డిస్ట్రక్టివ్ బిహేవియర్ కనిపిస్తది. రెవల్యూషనిస్ట్స్, టెర్రరిస్ట్స్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు commit both homicide or suicide in their desperate attempts to achieve the impossible. సో, వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక టెర్రరిస్ట్ గాని, ఒక రివల్యూషనరిస్ట్ గాని, దాని నుంచి మనం చేంజ్ చేయడం కోసం లేదా చేంజ్ తీసుకురావడం కోసం వాళ్ళు చేసే అటెంప్ట్స్ ఇలా ఉంటాయి. ఒకటి వాళ్ళకి వాళ్ళు ఆహ్, బాంబ్ బ్లాస్ట్ చేసుకోవటం. అందులో వాళ్ళు చనిపోయినా పర్వాలేదనేలాగా ఉండడం. లేదా ఇంకొక దాన్ని డిస్ట్రాక్ట్ చేసి పడేసేయటం. సో, ద వర్డ్స్ డిస్ట్రక్షన్, devastation, hopeless, impossible, homicide, suicide. సిఫిలిటిక్ మైజం సక్సెస్ స్టేట్‌లో ఉన్నప్పుడైతే టేకింగ్ ఇట్ ఆన్. ఒక ఛాలెంజ్‌ని గాని, ఒక సిట్యుయేషన్ గాని తీసుకుంటారు. దే టేక్ ఇట్ అండ్ డూయింగ్ ద అట్‌మోస్ట్. వాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేస్తారు. డెస్పరేట్, లాస్ట్ డిచ్ ఎఫర్ట్ ఆర్ డిస్పైర్. దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ లీడర్. ఒక హై పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఫేస్ చేయాల్సిన స్ట్రగుల్స్ అలా ఉంటాయి. దానికి ఫెయిల్యూర్ స్టేట్‌లోకెళ్ళిపోయినప్పుడు కంప్లీట్ డిస్పైర్. హోమిసైడ్ ఆర్ సూసైడ్. సెల్ఫ్ డిస్ట్రక్టివ్ లైక్ ఆల్కహాలిజం. ఇది విపరీతంగా తాగేసేయటం ఇలాగ. విత్‌డ్రాయల్ అండ్ టోటల్ ఇండిఫరెన్స్. సో, వాళ్ళ అటెంప్ట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ సిట్యుయేషన్స్ ద సిట్యుయేషన్ ఈస్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ హిస్ రీచ్.
ఈ పరిస్థితుల్లో నేను దీన్ని చేయలేను, చేసి బయటపడలేను అనేది అనిపిస్తుంటుంది. బట్ హి మస్ట్ మేక్ ఎ లాస్ట్ డెస్పరేట్ అటెంప్ట్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఈవెన్ థో దేర్ ఈస్ నో హోప్ ఆఫ్ సక్సీడింగ్. దీని నుంచి పడగలుగుతాను అన్న హోప్ ఏమాత్రం లేకపోయినా, ఏదో చేయాలి ఖచ్చితంగా. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాం కాబట్టి దే మే అటెంప్ట్. వాళ్ళకొచ్చే పాథాలజీస్ లైక్ డీప్ అల్సర్స్, హార్ట్ అటాక్స్, పారాలిసిస్. సో, ఇవేవి కూడా రికవరీ అయ్యే స్టేజ్‌లో ఉండనివి. ఆర్గానిక్ పాథాలజీస్, డీప్ ఆర్గానిక్ పాథాలజీస్ వీలైనంత వరకు సిఫిలిటిక్ మైసిన్ కిందకొచ్చేస్తాయి. రెమెడీస్ వచ్చేసి సిఫిలినం, ఆరం మెటాలికం, ప్లంబమెట్, మెర్క్సాల్. మెనీ ఆఫ్ దిస్ స్నేక్ రెమెడీస్ వస్తాయి ఇందులోకి. సో, ద నెక్స్ట్ miasm is టైఫాయిడ్. టైఫాయిడ్‌కి ఇంకో పేరిచ్చింది క్రైసిస్ టైప్. వీళ్ళు ఎదుర్కోవాల్సిన సిట్యుయేషన్స్, వీళ్ళు తీసుకునే విధానం వచ్చేసి ద సిట్యుయేషన్ ఈస్ సడెన్‌లీ క్రిటికల్. ఉన్నట్లుండిగా ఒక సడెన్ అక్యూట్ కండిషన్ లాగా వస్తది. బట్ అందులో వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, బై మేకింగ్ అన్ అర్జెంట్ ఇంటెన్స్ ఎఫర్ట్ ఐ కెన్ రీగెయిన్ మై సెక్యూరిటీ. ఒక ఇమ్మీడియేట్ ప్రాపర్ స్టెప్ తీసుకోవటం వల్ల, ప్రాపర్ అటెంప్ట్ చేయటం వల్ల ఆహ్, దీనిలో నేను సక్సెస్ అవ్వగలుగుతాను, దీని నుంచి బయటపడగలుగుతాను అన్న హోప్ డెఫినైట్‌లీ ఉంటది టైఫాయిడ్ మయాజంలో. కాకపోతే ద సిట్యుయేషన్ అరైజ్ అయ్యే విధానం మాత్రం దేర్ ఈస్ సో సడెన్ ఇంటెన్స్ థ్రెట్ లాగా ఉంటది. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ అక్యూట్ అండ్ ది సోరా. ఒక సగం ప్యాటర్న్ అక్యూట్ లాగా ఉంటది. బట్ దాంట్లో నుంచి బయట పడడం హోప్ ఇటువైపు వచ్చేసరికి సోరిగ్గా ఉంటది. Hope with intense effort can get out of the situation. Situation is critical but not life threatening. Can overcome with effort if you take appropriate steps. సో, ఇందులో వచ్చే అక్యూట్ సడెన్ థ్రెట్స్ అవి లైఫ్ థ్రెటనింగ్ అయ్యుండవు. అదే అక్యూట్ మయాజంకొచ్చేసరికి అందులో ఏమాత్రం డిలే చేసినా దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ లైఫ్ థ్రెట్. ఎయిదర్ రికవరీ ఆర్ డెత్ అన్నట్లుగా ఉంటది. డూ ఆర్ డై సిట్యుయేషన్స్ లాగా అనిపిస్తది ఇమ్మీడియేట్‌గా. కానీ టైఫాయిడ్‌కొచ్చేసరికి దేర్ ఈస్ ఆల్‌వేస్ ఎ హోప్. నేను ఈ అటెంప్ట్ చేస్తే నేను బయటపడగలుగుతాను. నేను సేఫ్ అయిపోతాను అన్న విధంగా. అక్యూట్‌లో టైమ్ ఉండదు. దేర్ ఈస్ నో టైమ్ టు టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్. ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టింక్టివ్‌గా ఏదో ఒకటి చేసేయాలి. సో, అక్యూట్‌లో మనం ఒక స్టెప్ తీసుకుంటే దాంట్లోంచి ఎయిదర్ రికవరీ ఆర్ డెత్ అటుగా, ఇటుగా ఉన్నట్లుగా ఉంటది ఆళ్ళ పరిస్థితి. అదే టైఫాయిడ్‌కొచ్చేసరికి
ద థ్రెట్ ఈస్ సడెన్ పానిక్. బట్ సోరిక్ మ్యాజం యాడ్ అవ్వటం వల్ల దేర్ ఈస్ ఎ హోప్. స్ట్రగుల్ ఉంటది. ఎఫర్ట్ పెడితే ఐ కెన్ ఐ కెన్ రికవర్ అన్న కాన్ఫిడెన్స్ ఉంటది. బయటపడగలుగుతానని. సో సిట్యుయేషన్స్ లైక్ లాసింగ్ ఎ పొజిషన్ ఆఫ్ కంఫర్ట్, సడెన్ లాస్ ఇన్ ఎ బిజినెస్. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అప్పటికప్పుడు భయాన్ని కలిగిస్తాయి. కానీ వాళ్ళు తీసుకునే అటెంప్ట్స్ వల్ల, చర్యల వల్ల పొజిషన్‌ని రిగైన్ అవ్వగలుగుతారు. సో సక్సెస్ స్టేట్‌లో ఎలా ఉంటారు? ఇన్ ద సక్సెస్ స్టేట్ దేర్ ఈస్ ఇంటెన్స్ షార్ట్ ఎఫర్ట్, డూ ఆర్ డై సిట్యుయేషన్స్, ఇంపేషెన్స్, డిమాండింగ్, టేకింగ్ ఛాన్సెస్ టు రికవర్, రీచింగ్ పొజిషన్ ఆఫ్ కంఫర్ట్, గ్రాబ్ ఇట్ ఆల్ రైట్ నౌ. సక్సెస్ స్టేట్‌లో వీళ్ళ థాట్ ఇలా ఉంటది. వీళ్ళు చేసేది ఇలా ఉంటది. వీళ్ళు యూజ్ చేసే వర్డ్స్ ఇలా ఉంటాయి. ఫెయిల్యూర్ స్టేట్‌లోకొచ్చేసరికి కొలాప్స్డ్ అండ్ ఇనాక్టివ్. ఫెయిల్యూర్‌లో ఏం చేయలేము అన్న స్థితికొస్తుంది. కొలాప్స్ అండ్ ఇనాక్టివ్ స్టేట్‌లోకెళ్ళిపోతారు. హాస్ గివెన్ అప్ ద స్ట్రగల్, సింకింగ్, నో ఎఫర్ట్, నో యాక్షన్ ఆఫ్ విల్. సో ఇటువైపుది ఇంచుమించు సోరిక్ మయాజంకి ఈక్వల్‌గా ఉంటుంది. సో వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే, ఇఫ్ సమ్‌హౌ యూ కమ్ ఔట్ ఆఫ్ ద క్రైసిస్, ఆల్ ఈస్ ఫైన్. ఆ క్రైసిస్ సిట్యుయేషన్స్ నుంచి నువ్వు బయటపడగలిగావు, బయటపడ్డావు అంటే మిగతాదంతా బావుంటదన్న ఆ మోడ్‌లో ఉంటారు. సో అక్కడ మాత్రమే ఒక ఇంటెన్స్ ఎఫర్ట్ ఇవ్వగలగాలి. ఇంటెన్స్ షార్ట్ ఎఫర్ట్ నీడెడ్ టు ఫైండ్ ద వే ఔట్. ఎగ్జాంపుల్ వచ్చేసి రెమెడీస్ బ్రయోనియా, బ్యాప్టిషియా, క్యామోమిలా, నక్స్వామికా, రస్టాక్స్, హైసామస్. సో బెస్ట్ వే బాగా అర్థం చేసుకోవచ్చంటే రుస్టాక్స్‌లో తీసుకోవచ్చు. రుస్టాక్స్‌లో వచ్చే పెయిన్స్ అలా ఉంటాయి. స్టిఫ్ అయిపోయినట్లు, పట్టేసినట్లు, ఏమాత్రం కదలలేననిపిస్తది. పూర్తిగా బిగుసుకుపోయాననిపిస్తది. కొంచెం కదలాలన్నా పెయిన్ అనిపిస్తది. బట్ వాళ్ళకి తెలుసు. కొంచెం నడిచానంటే మళ్ళీ కంఫర్ట్‌గా ఉంటది. ఆ పెయిన్‌ని కాస్త బేర్ చేసుకొని ఫస్ట్ 3, 4 స్టెప్స్ కష్టపడి అటెంప్ట్ చేసి వేయగలిగాను అంటే దాని తర్వాత నేను ఫ్రీగా నడవగలుగుతాను. తర్వాత నడిచినా పెద్దగా ఇబ్బంది ఉండదనేది తెలుస్తుంది. ఆ ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ వేయటం మాత్రం చాలా భయంకరంగా ఉంటదాళ్ళకి. కదలలేనేమో అనిపిస్తది. సో, టైఫాయిడ్ మయోసిన్ సిట్యుయేషన్ సేమ్ అలాగే ఉంటది. వీలైనంత వరకు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల్లో అక్యూట్ సిట్యుయేషన్ అనిపిస్తది. ఇంక ఏం చేయలేను. సో, ఇట్ ఈస్ సో పెయిన్‌ఫుల్ అనిపిస్తది గానీ, ఒక హోప్ ఇంకొక వైపు. నేను ఫస్ట్ ఫ్యూ అటెంప్ట్స్ వేయగలిగాను, చేయగలిగాను. ఈవెన్ దో అది కష్టమైనా చేయగలిగాను అన్నప్పుడు ఐ కెన్ రీచ్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. తర్వాత ఇబ్బందుండదు అనే హోప్ ఉంటది. సో, కేసెస్‌లో మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి చూడడం అయితే రస్టాక్స్ బాగా అర్థం అవుతది. దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మలేరియల్ మయాజం.
మలేరియాలో వచ్చేసి ఐఎమ్ స్టక్డ్ అట్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్. ఇట్ ఈస్ ఎ హరాసింగ్ టైప్. ఐఎమ్ స్టక్డ్ అట్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఐఎమ్ అటాక్డ్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ అక్యూట్ అండ్ ది సైకోటిక్ మయాజం. ఇందాక చెప్పుకున్న టైఫాయిడ్ వచ్చేసి అక్యూట్ అండ్ ద స్టోరిక్ మయాజం కాంబినేషన్‌లో వచ్చేది. మలేరియాలో వచ్చేసి అక్యూట్ అండ్ ద సైకోటిక్. సో, ఇక్కడికొచ్చేసరికి పూర్తిగా కమ్ ఔట్ అవుతాం అనే హోప్ ఉండదు. సంథింగ్ కమింగ్ అక్యూట్‌లీ అండ్ యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో, ఒక ఎగ్జాంపుల్ సందర్భం ఇచ్చారు. ఐ హావ్ ప్లాన్డ్ మై ఓన్ వే. నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళాలి. ఏదో ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడికైనా బయటికెళ్ళాలి ఇలా వైఫ్ ఆర్ ఫ్యామిలీ తోటి. కానీ బాస్ సడెన్‌గా పనిచ్చేసాడు. నువ్వు ఇప్పుడు ఇది చేయాల్సిందే అన్నాడు. సో, ఆ సిట్యుయేషన్‌లో తనకేమవుతది? హి హాస్ టు యాక్సెప్ట్ థిస్. ఎందుకంటే బాస్ చెప్తున్నాడు కాబట్టి. యాక్సెప్ట్ ఇట్ అండ్ హాస్ టు గో విత్ థిస్. ఇట్స్ ఎ హెల్ప్‌లెస్ సిట్యుయేషన్. హి హాస్ టు డూ ఇట్. ఒకవేళ నేను చేయకపోతే బయటకు పంపించేస్తాడు. సో, హి ఫీల్ హెరాస్డ్. Malaria is the acute plus psychotic. Sudden threatening panic situation associated with give up, accept, and hide. సేమ్ మలేరియా ఫీవర్‌ని చూసుకున్నా లేదా మనకొచ్చే మైగ్రేన్స్ అయినా సరే, ఎపిలెప్టిక్ కండిషన్స్ అయినా సరే, వీటిల్లో ఇంటర్మిటెంట్ అటాక్స్ ఉంటాయి. వాళ్ళు దాని నుంచి పూర్తిగా బయటపడ్డ ఉండదు. కానీ ఒక అక్యూట్ పీక్ అనేది వస్తూ ఉంటది. ఆ టైంలో ఫుల్‌గా స్ట్రగుల్ అవ్వాలి, సఫర్ అవ్వాలి. దాని తర్వాత కొంచెం ఆహ్, తగ్గింది, బయటపడ్డా అని అనుకుంటాడు గానీ, పూర్తి రికవరీ అనేది ఎప్పుడు కనిపించదు వాటిలో. ఇంటర్మిటెంట్‌లీ అటాక్డ్, లిమిటెడ్, అన్‌ఫార్చునేట్, ఫీలింగ్ ఆఫ్ ఇంప్రిజన్డ్, డిపెండెంట్ ఫీలింగ్. సో, మలేరియల్ మైజమ్ ఈస్ షడన్ అండ్ టార్మెంటెడ్. సక్సెస్ స్టేట్‌లో దే యాక్సెప్ట్ హిస్ లిమిటేషన్, నాట్ ఫైటింగ్ నాట్ ఫైటింగ్ దెమ్. ఇంటర్మిటెంట్ అటాక్స్ ఆఫ్ యాంగర్, పెరాక్సిజమ్స్ ఆఫ్ రేజ్. ఆ మధ్యలో పెరాక్సిజమల్‌గా కోపం, పానిక్ అటాక్స్, రేజ్ వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే దే యాక్సెప్ట్ థిస్. మన లిమిట్స్ ఇవనేసి. అదే ఫెయిల్యూర్‌కొచ్చేసరికి దే ఫీల్ అన్‌ఫార్చునేట్, లామెంటింగ్, నథింగ్ ఈస్ గుడ్, మిజరబుల్, ఫోబిక్, ఫియర్స్, బ్రూడింగ్ ఓవర్ ఇట్. సేమ్ సిట్యుయేషన్స్ వచ్చేసి సడెన్ అక్యూట్ మానిఫెస్టేషన్స్ విచ్ కమ్ అప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫాలోడ్ బై క్విస్ పీరియడ్స్ ఆఫ్ క్విసెన్స్. సో, దే ఆర్ డిపెండెంట్. You have to bear it because you are limited and therefore dependent. Unfortunate, stuck, hindered, obstructed, and from time to time subject to acute attacks. Pathologies ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్స్. మైగ్రేన్ గాని, న్యూరాలజియాస్ కానీ, కోలిక్
రుమాటిజమ్స్, ఆస్థమాటిక్ అటాక్స్. సో, వాటన్నింటిలో గూడా ఒక ఫేజ్ ఆఫ్ అక్యూట్‌నెస్ ఉంటది. కానీ అక్యూట్ ఫేజ్ తగ్గిన తర్వాత ఆళ్ళు పూర్తిగా రికవరీ అవుతారనేది ఉండదు. ఒక ఫేజ్ ఆఫ్ లేటెంట్ పీరియడ్ ఉంటది. అలా సబ్సైడ్ అయ్యి ఉంటది. బట్ మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వచ్చి తీరుతది. సో, దే హావ్ టు యాక్సెప్ట్ దట్ మనం దీనితోటి కలిసి జీవించాలి. ఆ ఫేజ్ వచ్చినప్పుడు మాత్రం చాలా భయంకరంగా ఉంటది. దే యూజెస్ ద వర్డ్స్ లైక్ టార్మెంటింగ్, హరాసింగ్. రెమెడీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి చైనా స్పైజీలియా, కొలోసింత్, సినా, క్యాప్సికమ్ లాక్ డెఫ్లోరేటమ్. ఓకే. సార్ ఇచ్చిన దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. యంగ్ మ్యారీడ్ కపుల్ డిపెండింగ్ ఆన్ పేరెంట్స్. కొత్తగా పెళ్లయింది. కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడేవాళ్ళు. సో, దే కెనాట్ రెబెల్ డ్యూ టు ద డిపెండెన్సీ. థింకింగ్ టు మూవ్ ఔట్ బట్ దే కెనాట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ డ్యూ టు ఫైనాన్షియల్ డిపెండెన్సీ. ఇంకా పూర్తిగా ఫైనాన్షియల్‌గా ఇండిపెండెన్స్ రాలేదు. సెటిల్ అవ్వలేదు. పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. వెళ్ళాలనిపిస్తది కానీ వెళ్ళలేరు. అక్కడ ఉండాలంటే ఇబ్బందిగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి రింగ్‌వార్మ్ మయాజమ్. రింగ్‌వార్మ్ ఈస్ ద డౌట్‌ఫుల్ మయాజమ్. రింగ్‌వార్మ్ వచ్చేసి ఆహ్, ఏ పీరియడ్ ఆఫ్ అటెంప్ట్ ఉంటది. ఒక దాని నుంచి సిట్యుయేషన్ నుంచి నేను బయటపడగలుగుతాను. ఇది నాతో అవుతుంది, చేయగలుగుతానని నమ్మకం వస్తది. ఒక అటెంప్ట్ ఇస్తాడు. కానీ మళ్ళీ అంత లోపలే ఇది నాతో అవ్వదులే అనే ఫేజ్‌కొచ్చి ఆగిపోతాడు. సైలెంట్ అయిపోతాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నాతో అవుతుంది అనిపిస్తది. సో, అది అలా గ్రాఫ్ పైకి కిందకి మారుతూ ఉంటది. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ సోరిక్ అండ్ ద సైకోటిక్ మయాజమ్. వెదర్ యూ కమ్ ఔట్ ఆఫ్ ఇట్ కంప్లీట్‌లీ ఆర్ నో యూ డోంట్ నో. బట్ యూ హావ్ టు ట్రై టు ఓవర్‌కమ్ అండ్ యాక్సెప్ట్. ఒక అటెంప్ట్ ఇస్తాం. అవుతుందేమో చూద్దాం. లేదు ఇది నాతో అవ్వట్లేదు. సరే ఉండని. ఇది ఇంతే. సో, సిట్యుయేషన్ ఈస్ డిఫికల్ట్. సమ్‌టైమ్స్ ట్రై టు ఓవర్‌కమ్. అదర్ టైమ్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. సో, హి ఈస్ ఆల్‌వేస్ డౌట్‌ఫుల్. డౌట్‌ఫుల్ వెదర్ ఐ ఓవర్‌కమ్ ఇట్ ఆర్ నాట్. దీని నుంచి బయటపడగలుగుతానా లేదా అనే డౌట్. రింగ్‌వర్మ్ ఈస్ ద సోరా అండ్ ప్లస్ సైకోసిస్. సోరిక్ మయాజం ఒకవైపు హోప్ ఇస్తుంది. స్ట్రగుల్ అవ్వు, ఎఫోర్ట్ పెట్టు అనిపిస్తూ ఉంటది. కానీ పక్కనున్న సైకోటిక్ మయాజం వల్ల ఏమవుతదంటే, యూ హావ్ టు గివ్ అప్ ఇట్. ఇది నీతో అవ్వదు. యాక్సెప్ట్ ఇట్. ఇన్ ద సక్సెస్ స్టేట్ దే స్ట్రగుల్, దే ట్రై అండ్ ఇన్ ద ఫెయిల్యూర్ స్టేట్స్ దే గివ్ అప్, సిట్స్ ఇన్‌యాక్టివ్, నో మోర్ ట్రైస్. సో, సక్సెస్ స్టేజ్‌లో ఉన్నన్ని వరకు గూడా ఎక్కడో ఒక చోట ఒక హోప్ వస్తూ ఉంటది. ట్రై చేస్తూ ఉంటారు. కొద్ది రోజులు ఈవెన్ దో ఆగిపోయినా గూడా ఇంకా ట్రై చేస్తూ ఉంటారు. అదే ఫెయిల్యూర్‌కొచ్చేసరికి దే గివ్ అప్ కంప్లీట్‌లీ. దే సిట్స్ ఇన్‌యాక్టివ్‌లీ. ఇంకా ట్రై చేయడం అనేది ఉండదు. సో, ఎలాంటి సందర్భాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి ఇన్ జనరల్ అన్నప్పుడు
ఒక మిడిల్ ఏజ్డ్ వుమన్ వెయిట్ లాస్ అవ్వడం కోసం ట్రై చేస్తుంది. సో, కొద్ది రోజులు బాగా వర్కౌట్ చేస్తారు. డైట్ ఫాలో అవుతారు. కొంచెం వెయిట్ తగ్గుతానని అనిపిస్తది. ఇంత లోపల మళ్ళీ హోప్‌లెస్ స్టేట్‌కెళ్ళిపోతారు. అది కంటిన్యూయస్‌గా మెయింటైన్ చేయలేరు. సో, మళ్ళీ వెయిట్ గెయిన్ అనిపిస్తుంటది. మళ్ళీ భయమేస్తది. సో, మళ్ళీ ట్రై చేద్దాం అనేసి మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇస్తారు. సో, ఇది కీప్ ఆన్ రన్నింగ్. సో, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే, ఐ షాల్ ట్రై ఒక అటెంప్ట్ ఇస్తాం. ఇఫ్ ఐ సక్సీడ్ ఇట్ ఈస్ గుడ్. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ జస్ట్ రిమైన్. పాథాలజీస్ వీళ్ళంత వరకు ఫంక్షనల్ పాథాలజీసే ఉంటాయి. నో డిస్ట్రక్టివ్ పాథాలజీస్. సిట్యుయేషన్స్ ఆర్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. It is the alternation between the period of struggle with anxiety about success and a period of despair and give up. డ్రీమ్స్‌లో కూడా అన్‌సక్సెస్‌ఫుల్ ఎఫర్ట్స్ వస్తుంటాయి. ఒకదాన్ని రీచ్ అవ్వడానికి ఏదో అటెంప్ట్ చేస్తూ ఉంటారు కానీ సక్సెస్ అవ్వరు. ఇట్ ఈస్ ఎ చైన్ ఆఫ్ ట్రయింగ్, ఎఫర్ట్, స్ట్రగల్, ఆల్టర్‌నేటివ్ విత్ గివ్ అప్, యాక్సెప్టింగ్. సో, దీనికి మలేరియా, మయాసిన్‌కి తేడా ఎక్కడొస్తదంటే మలేరియాలో ఫేస్ చేసే అక్యూట్‌నెస్ ఉంటది. అది రింగ్‌వార్మ్‌లో కనిపించదు. వీళ్ళకొక హోపొస్తది. దీని నుంచి బయట పడగలుగుతాం అనేసి ఒక అటెంప్ట్ ఇద్దాం, ట్రై చేద్దాం అనుకుంటారు తప్ప, ద సిట్యుయేషన్ ఈస్ నాట్ డిమాండింగ్. దట్ ఈస్ నాట్ సో అక్యూట్. అక్కడి నుంచి ఒక విపరీతమైన పానిక్ సిట్యుయేషన్స్ ఉండవు. కాకపోతే ఓ పాజిబుల్, ఇంపాసిబుల్ మధ్యలో తిరుగుతూ ఉంటది. వీళ్ళ థాట్ ప్రాసెస్. సరే ఇది అవుతది అన్న అటెంప్ట్ ఇస్తారు. లేదా అవ్వదులే అనేసి యాక్సెప్ట్ చేసి వదిలేస్తుంటారు. కానీ మలేరియల్ మయాజంకొచ్చేసరికి అక్యూట్ ఫేజెస్ వస్తాయి. అవి సో పానిక్ అవి. చాలా పెయిన్, సఫరింగ్ ఉంటది. ఆ అక్యూట్ సడెన్ సిట్యుయేషన్స్‌లో. కానీ ఆ ఎపిసోడ్ అవ్వంగానే సరే ఇంక దీంతో మనకి ఇబ్బంది లేదు ఇప్పట్లో ఈ కొద్ది రోజులు. సో, దీనితోటి మనం కొద్ది రోజులు ఉండొచ్చు అన్న విధంగా ఉంటది. రెమెడీస్ వచ్చేసి కల్కిరియా సల్ఫ్, రింగ్‌వార్మ్, రింగ్‌వార్మ్ మైజం కింద. రింగ్‌వార్మ్ నోసోడ్, కల్కిరియా సిలికేటా, మెగ్నీషియం సల్ఫ్. టీఎంవి, ట్రిక్రియం వీరం, డల్కెమెరా. ఈ బ్యాసిలినము, ట్యూబర్కులినం దీని కింద రావండి, రింగ్‌వార్మ్ కింద రావండి. బ్యాసిలినమ్, ట్యూబర్కులినం ట్యూబర్క్యులర్ మైజం కిందకే వస్తాయి సార్. వస్తాయండి. ట్యూబర్క్యులర్ మైజం కిందకొస్తాయి. ట్యూబర్కులర్ మయాసిన్ కింద వస్తాయి. అవును. ద నెక్స్ట్ మైజం ఈస్ ట్యూబర్క్యులర్. ట్యూబర్క్యులర్ మయాజం వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ సైకోసిస్ అండ్ ద లెప్రస్ మయాజం. సో, లేదు ఇంకా చూసుకోవాలంటే సైకోసిస్, సిఫిలిస్ మధ్యలో ఉంటది. హియర్ టైమ్ పీరియడ్ అనేది ట్యూబర్క్యులర్ మయాజంలో కనిపిస్తది. టైమ్ ఈస్ షార్ట్. నాకంత టైం లేదు అన్నది ప్రతి చోట తెలుస్తూ ఉంటది. ట్యూబర్క్యులర్ మయాజం కిందకొచ్చే వాళ్ళలో. సో, ఆహ్, ఉన్న షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో దే హావ్ టు డూ హెక్టిక్ యాక్టివిటీ. ఆ లోపల ఏదో ఒకటి చేసేయాలి. ఐ మస్ట్ బ్రేక్ ఫ్రీ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్.
నేను ఒక చోట బంధింపబడ్డాను లేదా ఒక దాంట్లో స్ట్రక్ అయిపోయాను. ఐ హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. దానికోసం నేను స్ట్రగుల్ చేయాలి కాన్స్టెంట్‌గా. లేదు నేను స్ట్రగుల్ ఆపితే నా పని అయిపోతుంది. సో, ట్యూబర్క్యులర్ ఈస్ హెక్టిక్ టైప్ అని చెప్తారు. ఆ హెక్టిక్ యాక్టివిటీ నీడెడ్ హియర్. దీనికి అక్యూట్‌కి ఏంటి తేడా అన్నప్పుడు, అక్యూట్ మయాజన్‌లో కూడా టైమ్ షార్ట్‌గా ఉంటది. హాస్ టు డూ సంథింగ్ ఇమ్మీడియేట్‌లీ. ఒక అటెంప్ట్ ఏదో ఒకటి ఇచ్చేసేయాలి. దాని నుంచి బయటపడ్డామా, లేదు దాంట్లో మునిగిపోవడమా అంతే ఉంటది. కానీ ఈ ట్యూబర్క్యులర్‌లో కూడా టైమ్ షార్ట్ ఉంటది. కానీ నీడ్ ద చేంజ్. ఆ కాసేపు కొంచెం చేంజ్ అయితే, ఉన్న దాని నుంచి కొంచెం పక్కకు జరగగలిగితే, కొంచెం మూవ్ అవ్వగలిగితే, కొంచెం టైమ్ పీరియడ్ ఎక్స్‌టెండ్ అవుతది. సో, ఉన్న షార్ట్ పీరియడ్‌లో హాస్ టు డూ సంథింగ్ ఇమ్మీడియేట్‌లీ. ఇమ్మీడియేట్‌గా బయట పడకపోయినా దాని నుంచి కొంచెం మార్పు జరిగితే చాలు. కొంచెం మార్పు జరగడం అనేది కాన్స్టెంట్‌గా ఉండాలి. ఆ చేంజ్ అనేది. లేదు ఆ చేంజ్ లేకపోతే డిస్ట్రక్షన్ జరుగుతూ వచ్చేస్తది. సో, సర్వైవల్ కోసం ఉన్న షార్ట్ పీరియడ్‌లో కంటిన్యూయస్‌గా చేంజ్ అవుతూనే ఉండాలి. చేంజ్ అవ్వటం ఆగిపోయిన క్షణం డిస్ట్రక్షన్ జరుగుతూ వస్తది. ఇట్ ఈస్ క్లాస్ట్రోఫోబిక్. ఒక బంధించబడి రూమ్‌లో లాక్ అయిపోయినప్పుడు ఉండే భయంలాగా. He must have to break free. Intense oppression, desire for change, need need to release, liberate, intense reaction with hectic activity. Uh, Change may be radical and violent, and for this hectic activity is required. సో, ఇందులో ఆలోచించుకొని ఒక స్టెప్ ఏద్దాం అనేలాగా ఉండదు వీళ్ళ పరిస్థితి. ఏదో ఒకటి ఇమ్మీడియేట్‌గా చేసేస్తూ పోవాలి. అది చేయటంలో మార్పుండాలి. ఏదో ఒకటి వెంట వెంటనే చేయటం అనే దాంట్లో డిస్ట్రక్షన్ జరుగుతూ వస్తూ ఉంటుంది. There is no time to sit and wait. Must be in continuous activity. Time factor is important thing in tuberculosis. Wants to break free from the bond of society. Feeling of trapped by restrictions. They feel they have laid down by the figures of authority. So in order to prove their independence, they do things which are not approved by the society. They are in desperately in struggle continuously to come out. సో, వీళ్ళలో కూడా వీళ్ళలో ఇది జస్ట్ డిజైర్స్‌లో వీటిలో గూడా మనకి ట్రావెలింగ్ అనిపిస్తూ ఉంటది. ట్యూబర్క్యులర్ మయాజం వాళ్ళు ఎక్కువగా తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు. హెక్టిక్ ఇంటెన్స్ యాక్టివిటీ, సఫోకేషన్ ఉంటది వీలైనంత వరకు. ఒక చోట బంధింపబడ్డాను అన్న సిట్యుయేషన్‌లో దాని నుంచి బయటపడే లోపల దే ఫీల్ సఫోకేషన్. దే ఫీల్ ట్రాప్డ్, క్లోజింగ్ ఇన్. సో, దాని నుంచి బయటపడాలి, చేంజ్ అవ్వాలి. దానికోసం యాక్టివిటీ. దే నీడ్ ఫ్రీడమ్. అదర్‌వైజ్ ఫీల్స్ అప్రెషన్, డిజైర్ టు చేంజ్.
సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది, ద టాస్క్ ఈస్ వెరీ బిగ్ బట్ ద టైమ్ ఈస్ టూ మచ్ షార్ట్. Increased quantity put into space and time. సో ఇందులో హోప్ ఉంటది కొద్దిగా. కానీ ఆ కొద్ది హోప్ తోటి వాళ్ళు చాలా తీవ్రమైన అటెంప్ట్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటది. టైమ్ పీరియడ్ తక్కువగా ఉంటది. కాబట్టి డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటది. సో ఐ కెనాట్ స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. నీడ్స్ ఇమ్మీడియేట్ యాక్షన్. నో ల్యాగ్ ఆఫ్ టైమ్. ఏ దాంట్లోనే బందీ అయిపోయాడు. బయటికి రావాలి. సో ఒకటి అడ్డుంది. దాన్ని కొంచెం కదిలించాలి. కొంచెం మూవ్ అయితే కొంచెం స్పేస్ వస్తది. వెంటనే ఏదో ఒకటి చేసేయాలి. సో ఇలాంటి సిట్యుయేషన్స్. బయటపడాలంటే కంటిన్యూస్‌గా స్ట్రగుల్ అవుతూ ఉండాలి. మూవ్ అవుతూ ఉండాలి. అక్యూట్‌లో ఆ మాత్రం టైం కూడా ఉండదు. ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల ఏదో ఒకటి చేసేయాలి. ట్యూబర్క్యులర్ మైజం నైట్రోజన్ వచ్చేసి ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్ కాన్సెప్ట్ ఉంటది. ఇన్‌సైడ్ క్లాస్ట్రోఫోబిక్. దాని నుంచి ఇమ్మీడియేట్‌గా బయటపడాలి. దానికోసం స్ట్రగుల్ అవుతూ వస్తారు. ఔట్‌సైడ్ బయట పడంగానే చాలా ఫ్రీగా ఉంటది. కానీ ఆ స్ట్రగుల్ అనేది నైట్రోజన్‌లో ఎక్కువగా కనిపిస్తది. రెమెడీ ఎగ్జాంపుల్స్‌కొచ్చేసి బ్యాసిలినం, ట్యూబర్క్యులినం, డ్రోసెరా, కాల్కేరియా ఫాస్ఫరస్, టారెంటులా, మెనీ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ స్పైడర్ రెమెడీస్ వస్తాయి ట్యూబర్క్యులర్ మైజం కిందకి. పాథాలజీస్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్, ఆస్తమా. ఇందులో సక్సెస్ ఫెయిల్యూర్ స్టేట్ వచ్చేసి సక్సెస్ స్టేట్‌లో హెక్టిక్ యాక్టివిటీ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ టు చేంజ్ ఆర్ బ్రేక్ ఫ్రీ టు గెట్ ఔట్ ఆఫ్ ది అప్రెషన్. సో అటెంప్ట్ అటువైపు ఎక్కువగా ఉంటది సక్సెస్ స్టేట్. ఫెయిల్యూర్ స్టేట్‌కి వచ్చేసరికి దే బర్న్‌ట్ ఔట్ గోయింగ్ టువర్డ్స్ టోటల్ డిస్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ మయోజం. క్యాన్సర్ కంట్రోల్. సో ఇందులో the situation is closer towards the death, closer towards the dark. Everything will be dark. ఏమాత్రం హోప్ లేని సిచ్యుయేషన్స్ కానీ దే గివ్ ద డెస్పరేట్ లాస్ట్ అటెంప్ట్. సో ఒక ఖయాస్ సిచ్యుయేషన్, ఒక గందరగోళమైన పరిస్థితి. మనం నెక్స్ట్ ఏమవుతది, ఏం జరుగుతుందని కూడా ఊహించలేని సిచ్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. కానీ అందులో నుంచి బయటపడడం కోసం దే హ్యావ్ టు గివ్ ద లాస్ట్ అటెంప్ట్. ఆ అటెంప్ట్ ఇవ్వడం కోసం దే హ్యావ్ టు కంట్రోల్. అందులో తన సిచ్యుయేషన్ తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసేసుకొని బయటికి తెలియకుండా బయటపడడం కోసం, సిచ్యుయేషన్ నుంచి బయటపడడం కోసం ఒక బిగ్ అటెంప్ట్ అనేది ఇవ్వాల్సొస్తది. సో chaos everywhere, but has to control. The control is impossible, but my responsibility to strive to bring about order.
feeling of weakness and incapacity within, and need to perform exceedingly well, live up to very high expectations. నా మీద చాలా హోప్స్, చాలా భారం ఉంది. ఈ టైంలో నేను ఏదో ఒకటి చేసి తీరాలి. టు సేవ్ అదర్స్, టు సేవ్ మైసెల్ఫ్ కావచ్చు. సో ఆ చేసే వెరీ ఇంటెన్స్ హై ఎఫర్ట్ పెట్టి చేయడం మీద తన సర్వైవల్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ అందులో సక్సెస్ అవ్వకపోతే డెత్ అండ్ డిస్ట్రక్షన్, ఇంకా మిగిలేది ఇంకొక ఆప్షన్, ఇంకొక అటెంప్ట్ ఏమి ఉండదు. సో ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇంకొకరైతే మాత్రం ఏమీ చేయలేము, చేతులు ఎత్తేసే పరిస్థితి. అదే క్యాన్సర్ మయాజం పర్సన్స్ వచ్చేసి దే గివ్ ద అటెంప్ట్ ఇస్తారు. అది ఎలాంటి అటెంప్ట్ అంటే ఇంకొకరితో పాసిబుల్ అవ్వదు. టాస్క్ ఇస్ కాంప్లెక్స్ బట్ పర్ఫెక్షన్ ఈస్ డిమాండెడ్. జగ్లింగ్ అండ్ బ్యాలెన్సింగ్, కంట్రోల్, పర్ఫెక్షన్ అనేది తెలుస్తూ ఉంటది. ద మైన్యూట్ డీటెయిల్స్, మైన్యూట్ థింగ్స్ లో కూడా ఆ పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హీ హ్యాస్ టు పుట్ సూపర్ హ్యూమన్ ఎఫర్ట్స్. మామూలు మనిషి వల్ల అయ్యేది కాదు అది. సో తనకున్న ఆల్ ఎనర్జీస్ తీసుకొని ఒక ఎఫర్ట్ పెట్టి దాన్ని బయటపడడానికి ట్రై చేస్తారు. ఇట్ ఈస్ బియాండ్ వన్స్ లిమిటేషన్స్. శ్రీకాంత్ సార్ ఫ్రీక్వెంట్ గా చెప్పేది ధోని ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక క్రైసిస్ సిచ్యుయేషన్స్, మనం ఓడిపోతాం, ఇంకేమాత్రం ఛాన్స్ లేదు అన్న సిచ్యుయేషన్ లో కూడా హీ సీమ్స్ టు బి కామ్ అండ్ కూల్. బయటకి ఏమాత్రం ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేకుండా కంగారు పడనట్టుగా ఉంటూనే, ఈవెన్ దో లోపల స్ట్రగుల్ ఉంటుంది కూడా, కానీ అది బయటకి తెలియనియకుండా ఇంకొకరికి ఎంకరేజ్మెంట్ ఇచ్చేలాగా లాస్ట్ అటెంప్ట్స్ అన్నిటి ఇస్తుంటాడు. సో క్యాన్సర్ మయాజం ఇస్ chaotic type. Will not move much while taking a case. So cancer pattern వచ్చేసి trying to gain control over a situation that is far beyond his capacity, demanding too much of himself. ఎలాంటి పిక్చర్ కనిపించవచ్చు ఎలాంటి వాళ్ళు అంటే, మనం ఒక ఐడియా కోసం, ఏ చైల్డ్ ఆఫ్ ఆల్కహాలిక్ పేరెంట్స్ ఇద్దరు ఆల్కహాలిక్, కానీ తను అందులో నుంచి గ్రో అవ్వాలి. హర్ వరల్డ్ ఈస్ ఖయోటిక్. టు సక్సెస్ ఫెయిల్యూర్కి వచ్చేసరికి, ఇన్ ఆర్డర్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ ద ఖయోస్ హీ మస్ట్ మేక్ హిస్ సూపర్ హ్యూమన్ ఎఫర్ట్ అండ్ స్ట్రెచ్ హిమ్సెల్ఫ్ ఫార్ బియాండ్ హిస్ లిమిటెడ్ కెపాసిటీ. టోటల్ కంట్రోల్ ఆన్ సెల్ఫ్ అండ్ సరౌండింగ్స్. పర్ఫెక్షనిస్ట్, ఫాస్టిడియస్. సో ఇవి సక్సెస్ స్టేట్ లో మనకు కనిపించేది. ఫెయిల్యూర్ స్టేట్ కి వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఐ కెన్ డూ నథింగ్. ఇంకేమీ చేయలేను, నా దాటిపోయింది. ఫెయిల్యూర్ స్టేట్ లో అలా అనిపిస్తుంది. సక్సెస్ లో ఉన్నప్పుడైతే ఎఫర్ట్ కోసం అని చెప్పి పర్ఫెక్షనిజం, ఫాస్టిడియస్ గా ఉండటం, సిచ్యుయేషన్స్ మీద టోటల్ కంట్రోల్ ఉండటం, ఇవన్నీ కనిపిస్తాయి. పాథాలజీస్ క్యాన్సర్ అండ్ రెమెడీస్. ఇందులోకి రెమెడీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి కార్సినోసినం, స్టాఫిసాక్రియా, అర్జెంటమ్ నైట్రికం, యాసిడ్ నైట్రిక్, అనకార్డియం, ఆర్సనిక్ ఆల్బమ్, ఇగ్నీషియా,